హాయ్ అండి. ఇవాళ చేపలతో 3 రకాల కర్రీస్ చేయాల్సొచ్చింది. ఏమేమి చేశానో వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ ఏమైందంటే చెప్తాను. ఈలోపు చేపల కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇదేమో చాపర్ అండి. ఉల్లిపాయలు చాలా సన్నగా వస్తాయి. ఇగురు కర్రీస్కి అయితే బాగుంటుందని మా ఆయన ఆర్డర్ చేశారు. ఉల్లిపాయలు తొక్కు తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో పైన ప్రెస్ చేసి లాగటమేనండి. చాలా చిన్నగా వస్తాయి. ఇక్కడ వీడియో తీయటానికి ఎవరు లేరు, నేనే తీసుకోవాల్సి వచ్చింది. అందుకే చాప్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసుకోలేనప్పుడు ఇదైతే సులువుగా ఉంటుందండి. నేను ఎక్కువగా ఉల్లిపాయలు కట్ చేయాలి అనుకున్నప్పుడు దీంతోనే కట్ చేసుకుంటున్నాను. అందుకే చూపిస్తున్నాను. ఎవరికన్నా యూజ్ అయితే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటుంది. ఎవరికన్నా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇగురు కర్రీ కోసం కట్ చేసుకోలేక దీంట్లో చేశాను. సరే, ఇంతకీ ఏమైందో చెప్పలేదు కదా. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందండి. అవన్నీ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. అది ఛార్జింగ్ పెట్టి వీడియో తీద్దాం అనుకునేసరికి 2 కర్రీస్ అయిపోయినాయి. ఇంకా వీడియో తీయలేకపోయాను. ఇవాళ మా ఇంట్లో రసము, చేపల పులుసు, చేపల ఫ్రై చేస్తానండి. ఈ ఫ్రై మాత్రం చూపిస్తాను. ఇదేమో చేపల ఇగురండి. చూసారా, గ్రేవీ చిక్కగా ఉంది. ఎక్కడ ఉల్లిపాయలు కనపడట్లేదు. ఈ మధ్య మా ఆయనకి పులుసు కన్నా కూడా ఇగురు బాగా నచ్చుతుంది. ఇగురే చేయమంటున్నారు. మా అబ్బాయి ఫిష్ పులుసు తినడండి, ఫిష్ ఫ్రైయే తింటాడు. వాడి కోసమని చేస్తున్నాను. ఆల్రెడీ ఈ వీడియో నేను పోస్ట్ చేశాను. ఎవరన్నా చూడకపోతే చూడండి. మామూలు మూకుల్లో చేస్తే అడుగంటుతుందండి. ఐరన్ ప్యాన్లో అయితే అడుగంటదని దీంట్లో చేస్తున్నాను. ఇంకా గార్నిషింగ్ కోసం పచ్చిమిరపకాయలు, కరివేపాకులు వేసుకోవటమే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతే అండి వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.